వంగవీటి రాధా పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం అంటూ జనసేన నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఏంటి అసలు ఇది? ఇప్పుడు సడన్గా అంటే బాలశౌరి గారు అసెంబ్లీకి వెళ్దాం అనుకుంటున్నారు, ఒకసారి ఎలానో మనం చేసాం కదా అని. రాధా ఏ పదవికి పోటీ చేయరు, పవర్ స్టార్తో పాటు క్యాంపెయిన్ స్టార్గా ఉంటారని గతంలో వచ్చిన అన్ని ఈక్వేషన్స్ మారిపోతున్నాయి కదా. ఆ తర్వాత ఆయన ఏమీ ప్రకటించలేదు, ఆయన మౌనం వీడలేదు. కాబట్టి మనం ఊహాగానాలు తప్ప బాలశౌరిని చేర్చుకున్న తర్వాత ఆయన ఏం చేస్తారు? మళ్ళీ ఆయన అసెంబ్లీకి పంపిస్తారా ఇప్పుడు? ఏమో ఆయన ఏమైనా ఇంట్రెస్ట్ చూపించారు. రెండవది, అక్కడ ఆల్రెడీ పేరు అని వాళ్ళకి సంబంధించిన వ్యవహారం అదంతా ఒక కాపునాడుకు గతంలో ఉన్న నేపథ్యం ఇవన్నీ అక్కడ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఆ సమస్య మళ్ళీ తెచ్చుకుంటారా మనం చెప్పలేం. ఓన్లీ రాధా హ్యావ్ టు సే దట్. అంటే ఎందుకు ఈ రకంగా ఆలోచించాల్సి వస్తుందని అంటే వీళ్ళు మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గం ఎక్కువ ఓట్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నికల్లో. కానీ ఆయన వెనకాతలు ఉన్న బలమైన కాపు నాయకులు ఎవరు లేని పరిస్థితి అయిపోయింది. ముద్రగడ గారు అటున్నారు, వంగ గీత గారు అటున్నారు, పేర్ని నాని అటున్నాడు, అంబట్రామ్, అంటే వీళ్ళందరూ ఫెమిలియర్ ఫేసెస్, జనాలకి తెలిసిన నోటెడ్ ఫేసెస్, నోటెడ్ నేమ్స్. కానీ ఈయన దగ్గర ఎవరున్నారు? వంగవీటి అనే బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే ఆ పేరు కానీ ఈయనతో కలిస్తే ప్లస్ అవుతుంది. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన పాత్ర, ఆయన ఇమేజ్, ఈ కార్డు ఆయన పనిచేస్తుందా లేదా దీని మీద చాలా చర్చ జరిగింది. ఆ పని చేయదని తెలుసు కాబట్టి ఆయన ముద్రగడ, హరిరామజోగయ్య వీళ్ళని ఎంటేసుకొని కొంత ఏదో షో చేయడానికి ట్రై చేశారు. అది విఫలమైంది. రాధా కూడా నాదెండ్ల మనోహర్ని కూడా వెళ్ళి కలిశారు. అంతకుముందు ఈయన వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఇదంతా అయింది. అయిన తర్వాత క్లియర్ కట్ సిగ్నల్స్ ఏం రాలేదు. అవును. మూడోది, ఆయన అంతకుముందే తెలుగుదేశంలో చేరడం వల్ల, వైసీపీతో అప్పుడప్పుడు కలవడం వల్ల ఈయన రూట్ మ్యాప్ ఏంటి అన్న దాంట్లో క్లియర్ సందేహాలు ఉన్నాయి. అందుకనే ఈ రోజున మనం ఏం మాట్లాడినా రాధా స్వయంగా బయటకు వచ్చి నా పద్ధతి ఇది అని చెప్తే తప్ప దానికి ఏమీ పెద్ద ప్రాధాన్యత కానీ పెద్ద ఇది కానీ ఉండదు. ఆసక్తి చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఇన్ని జరుగుతున్నాయి కదా, ఇది కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. రఘురామ కృష్ణరాజు ఎక్స్పీరియన్స్ చూశాక రాధా లాంటి వాళ్ళు కూడా మళ్ళీ ఆలోచించుకుంటారు. వాళ్లకు స్పష్టమైన హామీ వస్తే వాళ్ళు కమిట్ అవుతారండి. ఏమీ ఇవ్వకుండా నీళ్ళలో చెరువులో గేదెని పెట్టి బేరం చేస్తామంటే ఏ ముఖ్య నాయకుడు, కొద్దిపాటి ఇమేజ్, ఐడెంటిటీ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా కమిట్ కారండి. ఇంకా పవన్ కళ్యాణ్, చంద్రబాబు దగ్గర అసలు కారండి. యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ. ముద్రగడ ఇప్పుడు ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలు డైరెక్ట్ అటాక్ చేస్తారు. కొంచెం తీవ్రమైన వ్యాఖ్యలు కదా. అటాక్ అంటే ఆయన ఒక్కడే, నేను మిమ్మల్ని ఏమనలేదు, మీ మీద నాకేం లేదు, నన్ను ఎందుకు పిలిచారు, నన్ను ఎందుకు చెప్పారు, నా శత్రువుతో మీరు కలిసి నా మీదే ఎందుకు దాడి చేశారు? హీ డిజర్వ్స్ ఏ రిప్లై కదా. ఆయన మిగతా రాజకీయాలు, పాత రాజకీయాలన్నీ పక్కన పెట్టండి. ఆయన ఊరుకుండా ఆయన కదిలించి మీరేం జవాబు మీకు అప్పుడే చెప్పి కథ ముగించాలి కదా. ఆ కథ ముగించలేదు పవన్ కళ్యాణ్. అది ఆయన చేసినటువంటి ఒక లోపం తప్పనిసరిగా. ఇంకా ఆ తర్వాత వీళ్ళందరూ వైసీపీ ఏజెంట్లు, వీళ్ళందరూ కోవట్లు, లేకపోతే వీళ్ళందరూ నాకే సలహాలు ఇస్తారన్న పద్ధతిలో ఎదురు దాడి కూడా చేశారు. ఈ రెండింటిగా ఆయన జవాబు చెప్తున్నాడు. అది ఆయన హక్కు ఉంది. రైట్ టు రిప్లై అనేది, రైట్ టు రిప్లై, సమాధానం చెప్పే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రాథమికంగా ప్రతి వాళ్ళకు ఉంటుంది. అందులో ఒక కుల పెద్దలాగా అక్కడ వర్గాలు నా జాతి అనే ఆయన్ను మీరు పిలిచి రకరకాల దశల వారీగా చేసి ఆ తర్వాత మధ్యలో వదిలేసి ఆయన ఏమంటున్నాడు, ఆయనతో నాకు పడదు, మీకు తెలుసు. అలాగే మీ అన్నయ్య ఇంకోటి, మీ అన్నయ్య పార్టీ పెడితే నేను ఏమనలేదు కదా, మీరు పార్టీ పెడితే నేను ఏమనలేదు, ఏ రోజు మిమ్మల్ని ఏమనలేదు, మీరే కాకినాడలో నన్ను అన్నారు, నేను జవాబు చెప్పాను. ఆ తర్వాత మీరు నా దగ్గర మనిషి పంపించారు, నేను రండి నమస్కారం పెట్టి రమ్మన్నాను, మీరు రాలేదు. వస్తే ఒక నమస్కారం, అది 2 నమస్కారాలు అని. ఇంకా అంతకంటే ఎవరైనా ఏం చేస్తారని. అంటే ఆయన శాస్త్రుడు, ఆయన 3 పార్టీల్లో దేంట్లో చేరతానని తర్వాత చెప్పొచ్చు అనే స్వేచ్ఛ రఘురామకృష్ణరాజుకు ఉన్నట్టే ముద్రగడ పద్మనాభానికి కూడా ఉంది కదా. పైగా వీళ్ళే ఆయనకు అప్రోచ్ ఇస్తున్నారు.